వస్తున్న వరద నీటి శ్రీరామ్ నగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 33,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా 1,000 క్యూసెక్ల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,076 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 33,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతూ ఉండగా 1,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,076 అడుగులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదే అంశంపై మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,900 క్యూసెక్ల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,398 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు నీటి మట్టాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి, చెప్పండి. శోభ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా జలకళ సంతరించుకుంది. చెరువులు, కుంటలు, అలుగులు పారుతున్నాయి. ప్రాజెక్టులకు మాత్రం జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీ ఎత్తున వరద ఇన్ఫ్లో కొనసాగుతుంది. గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా భారీ ఎత్తున ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితికి కొనసాగుతుంది. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టుతో పాటు కౌలాస్నాల, పోచారం ప్రాజెక్టులకు కూడా పూర్తి స్థాయి జలకళ సంతరించుకున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల కారణంగా ఇటు కామారెడ్డి జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున వర్షం నమోదైంది. దీంతో భారీ ఎత్తున ఇంట్లో కొనసాగుతుంది పరిస్థితి నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం 80 టీఎంసీలకు గాను ఇప్పటికే భారీగా ఇంట్లో కొనసాగుతుంది. 20,000 క్యూసెక్ల ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా కురిసిన వర్షాలు, అదేవిధంగా పోచారం ప్రాజెక్టు, కౌలస్నాల ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే చెరువులు, కుంటలు, అలుగులు పారుతున్నాయి. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న పరిస్థితి నెలకొంది. గత నెల రోజుల క్రితం ఎల్నినో ప్రభావం కనబడుతుందని ఒకవైపు అధికారులు స్పష్టం చేసినప్పటికీ ఇటీవల కురిసిన వర్షాల పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఇటు నిజాం సాగర్, అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా ఇంట్లో కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. శోభ. రైట్, థ్యాంక్ యూ భూపతి.